లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్. ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్. ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయినటువంటి టాటా మోటార్స్ అన్ని సెగ్మెంట్లో తమ కార్లను రిలీజ్ చేస్తూ సేల్స్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. ఇక ముఖ్యంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో లాంగ్ బ్యాక్ నుంచి టియాగోని రిలీజ్ చేసి మంచి సక్సెస్ని సొంతం చేసుకుంది. ఇక ఈ టియాగో సేల్స్ని మరింత పెంచుకోవడం కోసం ఒక అప్గ్రేడ్ వర్షన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్. సో ప్రస్తుతం మనం టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ని చూస్తున్నాం. ఇందులో వచ్చినటువంటి చేంజెస్ ఏమున్నాయి అండ్ అలాగే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనే విషయాలని ఇప్పుడు ఆటో ట్రెండ్లో తెలుసుకుందాం. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ద మోస్ట్ సేఫ్టీయెస్ట్ కార్ టియాగోగా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో 4 స్టార్ రేటింగ్స్ని ఇది సంపాదించింది. అయితే టాటా టియాగో సేల్స్ని మరింత పెంచుకోవడం కోసం లిమిటెడ్ ఎడిషన్ని మన ముందుకు తీసుకొచ్చింది టాటా మోటార్స్. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ని ప్రీవియస్ టియాగోతో మనం కంపేర్ చేసినట్లయితే పెద్దగా చేంజెస్ మనకి ఏమీ కనిపించవు. అండ్ ఇంటీరియర్లో కొన్ని మేజర్ చేంజెస్ని తీసుకొని వచ్చారు అండ్ అలాగే టెక్నికల్గా కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ టాటా టియాగో ఇంతగానం సక్సెస్ కావడానికి మేజర్ రీజన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఎక్స్టీరియర్ డిజైన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఒక యూనిక్ లుక్ని తీసుకొని వచ్చారు. సేమ్ మనం ఆల్ట్రోజ్ కార్లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ని టాటా టియాగోకి తీసుకొని వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్లో చూసినట్లయితే మనకు ఫ్రంట్ గ్రిల్ని రూపొందించారు. అంటే క్రోమ్ సరౌండ్తో దీన్ని రూపొందించడంతో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ట్రైఆరో సిగ్నేచర్ లోగో కూడా స్టైలిష్గా మనకు కనిపిస్తుంది. ప్రైస్ సైడ్లో పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి గ్రిల్ని రూపొందించారు. అండ్ టాటా టియాగో సిగ్నేచర్ లోగో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ బంపర్ కూడా మనకు డ్యూయల్ కలర్ కాంబినేషన్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ స్పోర్టీ టచ్ని తీసుకురావడం కోసం ఇలాంటి కైండ్ ఆఫ్ బంపర్ని దీనికి రూపొందించారు. ఇది మొత్తం వచ్చేసి 6 కలర్స్లో అందుబాటులో ఉంది. అండ్ హెడ్ ల్యాంప్ కూడా మనం చూడవచ్చు. ఆటోమేటిక్ ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా క్వైట్ ఇంప్రెసివ్గా ఉంటుంది. కొంచెం పెద్ద సైజులో మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ కానివ్వండి, ఓవరాల్ ఎక్స్టీరియర్ పార్ట్ని కనుక మనం ప్రీవియస్ టియాగోతో కంపేర్ చేసినట్లయితే లుక్ పరంగా పెద్దగా చేంజెస్ అయితే మనకు కనిపించవు. బట్ ఇంప్రెసివ్ డిజైన్గా మనం చెప్పుకోవచ్చు. ఆల్ న్యూ టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్లో మనం సేఫ్టీ ఫీచర్స్ కనుక మాట్లాడినట్లయితే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ ఫీచర్ని దీంట్లో ఇచ్చారు. అండ్ అలాగే ఆల్ పవర్ విండోస్ ఇందులో దొరుకుతున్నాయి. అండ్ సెంట్రల్ లాకింగ్ ఫీచర్ కూడా ఉంది. అండ్ వీటితో పాటుగా స్టాండర్డ్గా ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ అలాగే కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ని కూడా ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ టాటా టియాగోలో ముఖ్యంగా చిన్న కార్లలో నాకు నచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఈ టాటా టియాగోలో మనకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు విచ్ ఇస్ వెరీ గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో చూసినట్లయితే లుక్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ వీల్స్ డిజైన్ మనకు కనిపిస్తుంది. 14-inch వీల్స్ డిజైన్ ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ డిజైన్ పరంగా చెప్పాలంటే చాలా క్వైట్ ఇంప్రెసివ్గా మనకు దొరుకుతుంది. అండ్ అలాగే ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ని దీనికి రూపొందించారు. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా దీనికి దొరుకుతున్నాయి స్పెషల్ ఎడిషన్ కాబట్టి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లుక్ పరంగా ఈ టాటా టియాగో క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫీచర్స్ పరంగా కూడా వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ డిజైన్ ఎంతైతే ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుందో రియర్ సైడ్ కూడా క్యాచీగా మనకు కనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ టాటా టియాగో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మంచి రెస్పాన్స్ని సంపాదించింది. సో సేమ్ డిజైన్ని కంటిన్యూ చేసుకుంటూ వీళ్ళు లిమిటెడ్ ఎడిషన్ని రూపొందించారు. అండ్ రియర్ సైడ్లో మనం చూసినట్లయితే టియాగో ఫాంట్ స్టైల్ కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ టాటా సిగ్నేచర్ లోగో యాజ్ యూజువల్గా స్పెషల్ అట్రాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్ కూడా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్ చేంజెస్ గురించి మాట్లాడినట్లయితే రియర్ సైడ్లో సెన్సార్ని రూపొందించారు. ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే కెమెరాని లేదు, డిస్ప్లే మాత్రం కనిపించదు, ఓన్లీ మనకు మార్క్స్ మాత్రమే కనిపిస్తాయి కాబట్టి. అండ్ ఇందులో ఉన్నటువంటి బూట్ స్పేస్ మనం ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఆటోమేటిక్ కీ మాత్రం లేదు, కీ కంపల్సరీ ఇందులో పెట్టి తీయాల్సి ఉంటుంది. సో బూట్ ఓపెన్ చేస్తే మనకు 242 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుంది కాబట్టి చిన్న కార్లలో ఎనఫ్ బూట్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ పరంగా కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్
స్పేస్ పరంగా కానివ్వండి అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కానివ్వండి, దీస్ ఆల్ న్యూ టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక టియాగో ఎక్స్టీరియర్ పార్ట్ అయితే మనకు క్యాచీగా కనిపిస్తుంది. ఇక ఇన్సైడ్ ఫీచర్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. అయితే ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్లో డ్రమ్ బ్రేక్ని దీనికి ఇచ్చారు అండ్ అలాగే స్మార్ట్ కీ కూడా ఉంది. స్మార్ట్ కీతోని మనం డోర్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ యాజ్ యూజువల్గా వాడే కీ కూడా మనకు సిస్టమ్ ఉంది. కీతో కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. వెన్ యూ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఆల్ న్యూ టియాగో, ఈ డోర్ చూసినట్లయితే మనకు హార్డ్ ప్లాస్టిక్ని దీనికి యూజ్ చేశారు. ఎక్కడ కూడా లెదర్ మాత్రం కనిపించడం లేదు. ఇది ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ డ్రైవర్ సైడ్లో మనకు కనిపిస్తున్నాయి అండ్ సెంట్రల్ లాకింగ్ ఇక్కడ మనం చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వాటర్ బాటిల్ హోల్డర్ కనిపిస్తుంది అండ్ చిన్న స్టోరేజ్ స్పేసెస్ దీనికి రూపొందించారు అండ్ మొత్తం 4 స్పీకర్స్ మనకు కనిపిస్తున్నాయి. ట్వీటర్స్ మాత్రం ఇవ్వలేదు. హార్మాన్ బేస్డ్ సౌండ్తో అట్రాక్టివ్ మ్యూజిక్ని అండ్ అలాగే క్లియర్ మ్యూజిక్ని మీరు వినొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏసీ వెంట్స్కి కూడా క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు. ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ సీట్ ఒకసారి మనం చూసినట్లయితే హైట్ అడ్జస్ట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఈ వెనకాల బ్యాక్ రెస్ట్ని మాత్రం మనం సపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే లెదర్ సీటింగ్ సిస్టమ్ మనకు కనిపిస్తలేదు. ఓన్లీ క్లాత్తో దీన్ని రూపొందించారు. అడిషనల్ ఎక్సెసరీస్లో మీరు లెదర్ సీటింగ్స్ని వేయించుకోవచ్చు. అండ్ సీటింగ్ సిస్టమ్ మీద కూడా మనకు ట్రయారో సిగ్నేచర్ లోగో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అట్రాక్టివ్ న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఒక్కసారి మనం కూర్చొని చూద్దాం కంఫర్ట్ గురించి. కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ కనిపిస్తోంది. స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా మనకు అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. స్టీరింగ్ వీల్ మీద మనం ఆడియో కంట్రోల్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫోన్ బుక్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి వాయిస్ కమాండ్ తో మనం మ్యూజిక్ సిస్టమ్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం అట్రాక్టివ్ ఉండడం కోసం పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తో ఉన్నటువంటి స్ట్రిప్ ని యూజ్ చేశారు. సో ఓవరాల్ గా స్టీరింగ్ వీల్ డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తోంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్లయితే మనకు ఇందులో డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. చిన్న 2.4 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ మనకి ఇందులో కనిపిస్తుంది. టైం ఇందులో డిస్ప్లే అవుతుంది అండ్ కిలోమీటర్ రీడింగ్ తెలుసుకోవచ్చు యాజ్ యూజువల్గా. అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు అండ్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఇంకెంత మీరు రేంజ్ దొరుకుతుంది కూడా మనం తెలుసుకోవచ్చు. టోటల్ ఓవర్ కిలోమీటర్స్ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. సో ఓడోమీటర్ ఉంది, 2 ట్రిప్ మీటర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది. ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇండికేషన్ ఎంత ఉంది ఫ్యూయల్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు చిన్న సైజులో క్లీన్గా నీట్గా రూపొందించారు. డాష్ బోర్డ్ డిజైన్ మనం చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు అండ్ అలాగే ఎయిర్ వెంట్స్కి క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు కాబట్టి అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ గ్లో బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే చిన్న కార్ అయినప్పటికీ మంచి స్టోరేజ్తో గ్లో బాక్స్ని దీంట్లో రూపొందించారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ 5 ఇంచ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చారు. హార్మాన్ బేస్డ్ సౌండ్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు ఈ స్పెషల్ ఎడిషన్లో. అండ్ మ్యూజిక్ సిస్టంలో మనం మాట్లాడినట్లయితే మ్యాప్ కూడా మనం చూసుకోవచ్చు. బట్ యాప్ బేస్డ్ మ్యాప్ ఇందులో వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే మీడియా, రేడియో అండ్ ఫోన్ బుక్ ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ తోని పేరింగ్ సిస్టమ్ ని దీంట్లో ఇచ్చారు. సో మ్యూజిక్ సిస్టమ్ కి సంబంధించినటువంటి అన్ని కంప్లీట్ బటన్స్ కూడా డిజైన్ చాలా క్వైట్ ఇంప్రెసివ్ గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ అలాగే పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ SD కార్డ్ కి సంబంధించినటువంటి స్లాట్ కనిపిస్తుంది. నావిగేషన్ త్రో SD కార్డ్ తోని జరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ప్రీవియస్ బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ డిజైన్ అంతా కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్స్ని దీనికి రూపొందించారు అండ్ అలాగే ఇక్కడ క్రోమ్ సరౌండ్స్తో ఎయిర్ ఇన్లెట్ని రూపొందించారు కాబట్టి అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మాన్యువల్ ఏసీకి సంబంధించినటువంటి డయల్స్ ఇక్కడ మనకు రూపొందించారు. అండ్ కింద చూసినట్లయితే USB స్లాట్ ఉన్నది అండ్ అలాగే ఆక్సిలరీ పోర్ట్ కూడా ఉన్నది కాబట్టి అడిషనల్ డివైజెస్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 12 వాట్స్ సాకెట్ కూడా ఉన్నది కాబట్టి మీ ఫోన్ని
ఛార్జింగ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ ప్లేస్ని రూపొందించారు ఫోన్ హోల్డర్గా. అండ్ అలాగే అదర్ థింగ్స్ని కూడా మీరు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు సుఖంగా. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టోరేజ్ ప్లేసెస్ అయితే మనకు చాలా మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, 2 వాటర్ బాటిల్ హోల్డర్స్. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గేర్ నాబ్ని చూడొచ్చు మనం. మాన్యువల్ సిస్టమ్, ఇది 5 స్పీడ్ ఉన్నటువంటి మాన్యువల్ సిస్టమ్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లుక్ పరంగా కానివ్వండి అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కానివ్వండి, ఈ టాటా టియాగో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మంచి రెస్పాన్స్తో దూసుకుపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో టాటా టియాగో ఈజ్ ద బెస్ట్ కార్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్టాండర్డ్గా మనకు డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని స్టాండర్డ్గా ఇస్తున్నారు కాబట్టి మీ జర్నీ ఇందులో సేఫ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీటింగ్ సిస్టమ్ అయితే క్వైట్ ఇంప్రెసివ్గా నాకు అనిపించింది. ఒక్కసారి రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. వెన్ యూ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ రియర్ సీటింగ్ సిస్టమ్, వావ్, డెఫినెట్గా మంచి లెగ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. చిన్న కార్లలో మంచి స్పేషియస్గా లెగ్ రూమ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హెడ్ రూమ్ కూడా బ్యూటిఫుల్ హెడ్ రూమ్తో దీన్ని రూపొందించారు. స్పేస్ పరంగా కూడా దీస్ హ్యాచ్ బ్యాగ్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ముగ్గురు కూర్చునేలాగా దీన్ని రూపొందించారు, కాకపోతే మధ్యలో కొంచెం స్పేస్ తక్కువగా అనిపిస్తుంది. అండ్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మనం మాట్లాడినట్లయితే రియర్ సైడ్లో డోర్లో కూడా మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఒక సపరేట్ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మ్యాక్సిమం స్టోరేజ్ ప్లేసెస్తో దీన్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. సెంటర్లో ఆమ్రెస్ట్ని మాత్రం ఇవ్వలేదు. అండ్ అలాగే హెడ్ రెస్ట్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి హెడ్ రెస్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ రియర్ సైడ్లో ఫిక్స్డ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్గా కానివ్వండి అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేషియస్నెస్ పరంగా కానివ్వండి, దీస్ ఆల్ న్యూ టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఆల్ న్యూ టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్లో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్రీవియస్గా ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇంజన్ స్పెసిఫికేషన్, సేమ్ ఇంజన్ కాన్ఫిగరేషన్ ఇందులో మనకు దొరుకుతుంది. 1.2 లీటర్ రెవర్ట్రాన్ BS6 ఇంజన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 3 సిలిండర్ ఇంజన్ ఇది కలిగి ఉంది. అండ్ పవర్ విషయానికి వచ్చినట్లయితే 86 PS at 6000 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది దూసుకుపోతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇందులో సిస్టమ్ ఉంది. అండ్ అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 5,79,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో టాటా వెంకటరమణ షోరూంలో ఇది అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి ఆల్ న్యూ టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్లో ఉన్నటువంటి కంప్లీట్ ఫీచర్స్.